సో హలో గాయ్స్ అందరికీ ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడే మార్నింగ్ అయింది, వచ్చాం. ఓకే, ఫస్ట్ అయితే మీరు నేను చేసే వీడియోలు కనుక అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఇలాంటి గేమ్స్ ఎన్నో తేవడానికి ఫ్యూచర్లో చూస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 2. ఓకే, పోయినసారి చూసినప్పుడు ఈ ఇంట్లో విలేజర్ ఫస్ట్ మనం చూసినప్పుడు స్టైల్స్ వరకే ఉన్నాయి, కొంచెం స్లాబ్స్ తీసుకొని అయితే మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఓకే, ఇంకో విషయం చెప్పడం. ఓకే, ఫస్ట్ అయితే కిందకైతే వెళ్ళిపోదాం అనమాట. కిందకి వెళ్ళిపోయి మీకు కొంచెం నేను ఫార్మింగ్ కూడా చేశాను గైస్, అది మీకు చెప్తాను. ఓకే, ఇందాక జాంబీ చచ్చిపోయాడు కదా, వాడి చెస్ట్ ప్లేట్ అయితే డ్రాప్ అయినట్టుంది. ఓకే, వేసుకుందాం. వేసుకొని మనోడి స్టైల్ ఎలాగ ఉందో చూద్దాం. అబ్బో, కానీ బూట్లు ఒకటే తక్కువైనాయి కదబ్బా. కలర్ డ్రెస్సుల్లో భలే ఉన్నాడు మనోడు అసలుకి. గాయ స్కిన్ అయితే ఇది నా కస్టమైజ్డ్ స్కిన్, ఇదే ఉంచుకుంటాం అనమాట. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మారిస్తే మారేద్దాం, అది ఇంకా మారిస్తే దాన్నే పర్మనెంట్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఇక్కడ 2 బ్లేడ్ స్మిత్ హౌస్లు ఉన్నాయి గాయస్, నేను చూశాను. ఇది మన ఫస్ట్ బ్లేడ్ స్మిత్ హౌస్. ఇంకోటి అటు సైడ్ ఉందన్నమాట. విలేజ్ మొత్తం పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు మనం, దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇటు సైడ్ ఏటో అనుకుంటా. నేను వీట్ ఫార్మింగ్ చేశానని చెప్పాను కదా, అది ఇలా గ్రాస్ని తీసేస్తే మన ఇంటి ముందు ఉండేవి, అంటే విలేజర్ ఇంటి ముందు ఉండేవి తీసేస్తే నాకు 20-30 సీడ్స్ దాకా వచ్చాయి. వాటిని తీసుకొని అంటే అక్కడ ఓషన్ లాగా ఉంది కదా, ఆ చివరి ప్లాన్ చేసాం అనమాట. ఇది మన ఫస్ట్ బ్లేడ్ స్మిత్ హౌస్ అనుకుంటా. ఎందుకు ఫర్నేస్లో ప్లాంక్ ఉందంటే ఫస్ట్ బ్లేడ్ స్మిత్ హౌసే. సెకండ్ బ్లేడ్ స్మిత్ హౌస్ చూద్దాం. నేను తిరుగుతున్నాను గైస్, మామూలుగా తిరుగుతా ఈరోజు వీడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దామని తిరుగుతా బ్లేడ్ స్మిత్ హౌస్ అయితే కనపడింది. ఓకే, ఇంకా వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి వీడియో ఆన్ చేశాను. మళ్ళీ మీరు బ్లేడ్ స్మిత్ హౌస్ లేదు, అదే బ్లేడ్ స్మిత్ హౌస్, దానిలో లూట్ పెట్టారు, అది పెట్టారు అంటారని తీశాను. ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు ఏముందో, చూద్దాం. ఫస్ట్ అయితే డోర్ క్లోజ్ చేసి చూద్దాం అన్నమాట. ఓకే, చెస్ట్ ఓపెన్ చేద్దాం. అబ్బా, డైమండ్లు 3, చెస్ట్ ప్లేటు, లెగ్గిను, బూట్స్, డైమండ్ వాస్ ఆర్మర్. అబ్బా, ఇది గాడ్ సీడ్ లాగా ఉంది కదబ్బా. 2 బ్లేడ్ స్మిత్ హౌస్లు, దానికి సరిపడ్డ లూటు. ఈడేంది మధ్యలో వచ్చాడు అడ్డంగా. బాబు, నీతో ట్రేడ్ చేయాలని లేదురా, వదిలేరా. ఓకే, ఒకసారి ఫుల్ ఆర్మర్ వేసుకుంటే ఒక్క హెల్మెట్ అయితే తగ్గిందనమాట. అది మన దగ్గర ఉన్న 9 ఐరన్తో అయితే మనం హెల్మెట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి నేను చేసిన ఆఫ్లైన్ వర్క్ అయితే బ్రెడ్ అయితే కన్వర్ట్ చేశాను అనమాట. వీటిని దాన్ని చూపించేసి వీట్ ఎక్కడ వేసాను. షుగర్ కేన్ కూడా ఉంది కదా, చివరా అంటే ఓషన్స్ చివర షుగర్ కేన్ ఉండేది కదా, దాన్ని కూడా తీసుకొని వేసాం అనమాట మనం. ఈ వీడియో ఫీల్డ్లో మీకు సౌండ్ గేమ్ సౌండ్ అయితే రాదు, ఎందుకంటే ఎక్స్ప్లోరేషన్కి వెళ్తాం అనమాట. ఎక్స్ప్లోరేషనే ఫుల్ చూపించేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళే దారి ఇటేనా? ఇటు సైడ్ వెళ్ళండి. దారి ఒకటి మేము వేసుకోవాలి, మర్చిపోతున్నాం ఊరకమంటే ఇంటికి వెళ్ళే దారి. థర్డ్ ఎపిసోడ్లో ఇల్లు ప్లాన్ చేసేద్దాం గైస్. ఇల్లుకి ఇప్పుడు ప్లేస్ ఎత్తుతాను ఆఫ్లైన్లో, మాగా ప్లేస్ చేసి కావాల్సిన రిసోర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనం థర్డ్ ఎపిసోడ్లో ఇల్లు అయితే కట్టేసుకుందాం అనమాట. ఈ విలేజ్ ఇంట్లో ఎన్నో ఎలా ఉంటాం. అలాగే ఈరోజు ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దాం. ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళి ఏమైనా కనపడవచ్చు కదా, అది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడిద్ది. ఓకే, కొంచెం ఊరి ఏమైందిరా? వాడితో మనకెందుకు లేరా, వాడి బంద. మనం మన వీడియోని అయితే బాగా చేసుకుందాం. ఓకే, బ్రెడ్ చూసారు కదా, ఆఫ్లైన్ వర్క్ అనమాట ఇదంతా. బ్రెడ్ వీట్ సీడ్స్, ఆ గ్రాస్ని తీస్తే వీట్ సీడ్స్గా వచ్చినాయి అనమాట మరి. ఓకే, అవి కూడా చూపిస్తాను మీకు, వెళ్తాను. ఫస్ట్ అయితే కిందకైతే వెళ్ళిపోదాం అనమాట. ఎక్స్ప్లోరేషన్కి కావాల్సినవి కూడా తీసుకుందాం. ఫస్ట్ అయితే వుడ్ కావాలి కాబట్టి వుడ్ తీసుకొచ్చుకుందాం. పోయి సగం వుడ్ తీసుకొచ్చుకుంటే సరిపోద్ది. వుడ్ తీసుకొచ్చుకుంటే స్వాడ్ ఒకటి, స్వాడ్డే లేదు అయ్యేది, స్వాడ్ ఒకటి చేసుకుందాం. హెల్మెట్ ఒకటి చేసుకుంటే సరిపోద్ది. కాపర్ స్పియర్ అయితే 3 దొరికినాయి గైస్ మనకి అక్కడే విలేజ్ హౌస్లోనే, బ్లేడ్ స్మిత్ హౌస్. చాలు. ఓకే, ఫస్ట్ అయితే వుడ్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం అబ్బా. ఓకే, ఫస్ట్ వీట్ అయితే ఎక్కడ వేసానో చూపించేస్తాను మీకు. మనకి అక్కడ చిన్న ఓషన్ లాగా ఉంది కదా, అటు సైడ్ అయితే ల్యాండ్ కొంచెం నీళ్ళకి తగిలైతే ఉండొద్దు అనమాట. అక్కడ తీసుకుపోయి చేసి వీట్ అయితే వేసి, అలాగే షుగర్ కేన్ కూడా వచ్చింది మనకి అక్కడ, అంటే చివర ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చేసాం అనమాట. ఇదండి వీట్ ఎలా వచ్చిందో మీకు సైడ్ వీడియోలో వేస్తాను చూడండి కావాలంటే.
చూసారు కదా, అదంతా తీస్తే ఒక 20-35 సీడ్స్ దాకా వచ్చింటాయి అనమాట. ఆ సీడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాము. ఇదేందో మనకి తొందరగా గ్రో కావట్లేదు అబ్బా. ఓకే, వుడ్ తీసుకొస్తాను, అదంతా టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి మీరు. ఓకే గైస్, చూసారు కదా, వుడ్ అయితే తెచ్చేసాం అనమాట. ఓవరాల్ 48 వుడ్ అయితే వచ్చిందనమాట. ఓకే, ఒక హెల్మెట్ చేసుకొని ఒక స్వాట్ అయితే చేసుకున్నాం. ఒక యాక్స్ అయితే రాదనుకోండి, వుడెన్ యాక్స్ అయితే చేసుకుందాం అనమాట. ఒక స్వాట్ చేసుకుందాం ఇప్పుడు. స్వాట్ ఒకటి, యాక్స్ అయితే ఎలాగో రాదు, 3 iron ఉండాలి యాక్స్కి అయితే. సర్లేండి, వుడెన్ యాక్స్ అయితే చేసేద్దాం. చెప్పాం కదా 3 iron. వుడెన్ యాక్స్ ఒకటి చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎక్స్ప్లోరేషన్కే కాబట్టి ఎలాగో వుడెన్ యాక్స్ ఒకటి చేసుకుందాం. ఓకే, ఐరన్ అయితే లోపల పెట్టేద్దాం. హెల్మెట్ వేసుకుందాం. ఐరన్ అయితే లోపల పెట్టేసి వుడ్ కావాలి కాబట్టి వుడ్ పైన పెట్టుకొని స్పియర్ ఒకటి పెట్టుకున్నాం. ఓకే, స్వాడ్ని అయితే సెకండ్ దాంట్లో పెట్టుకున్నాం స్లాట్. ఓకే, ఇప్పుడు ఐరన్ హెల్మెట్ అయితే వేసేసుకుందాం. ఐరన్ హెల్మెట్ వేసుకొని కాపర్ది లోపల పెట్టేద్దాం. దొరికిన దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, అందుకని కాపర్ది లోపల పెట్టేసాం. ఓకే, ఒక వుడెన్ యాక్స్ అయితే చేసుకొని ఇంకా మన ఎక్స్ప్లోరేషన్కి అయితే మనం స్టార్ట్ అవుదాం. ఓకే, ఈరోజు మొత్తం ఎక్స్ప్లోరేషనే కాబట్టి లెట్స్ ఎంజాయ్ ది టైమ్ ల్యాప్స్ గైస్. ఏమన్నా మధ్యలో ఏమైనా కనపడితే మీకు చెప్తాను నేను. ఓకే, ఎక్స్ట్రా బెడ్ కూడా అవసరం కాబట్టి తీసేసుకున్నాం. లెట్స్ గో టు ఎక్స్ప్లోరేషన్, స్టార్ట్ అవర్ టైమ్ ల్యాప్. ఓకే, అప్పుడే నైట్ కూడా అయిపోతుంది ఎక్స్ప్లోరేషన్లో మనకి. ఓకే, ఒక స్లీప్ అయితే వేసుకొని మార్నింగ్ అయితే ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టైమ్ ల్యాప్స్. మధ్యలో ఏమైనా కనపడితే చూపిస్తా అన్నాను కదా, లెట్స్ గో గాయస్. గాయస్, ఇక్కడ చూసినట్టయితే మనకి హనీ కోంబ్ అయితే కనబడింది అనమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరపడిద్ది. స్క్రీన్ షాట్ కూడా తీసేసాను దీన్ని. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరపడిద్ది. అప్పుడే 7 days అయితే అయిపోయినాయి మనం ఆడిన దాంట్లో. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ టైం ల్యాప్. గైస్, చాలాసేపు టైం అయితే ఎక్స్ప్లోరేషన్ చేసాం కాబట్టి ఏం కనపడలేదు. అరే లక్ ఏంటబ్బా, సెకండ్ విలేజ్. సెకండ్ విలేజ్ అబ్బా, భలే ఉంది కదబ్బా మన లక్. ఎక్స్ప్లోరేషన్ మొదలు పెట్టామా లేదా అప్పుడే వచ్చేసింది. గాడ్ సీడ్ అబ్బా నిజంగా ఇది. గైస్, మన విలేజ్ నుంచి ఈ విలేజ్కి అయితే రూట్ వేద్దాం మనం. అబ్బా, మనోడికి ఎంత హ్యాపీగా ఉందో. లక్ ఉండాలబ్బా. ఇలాంటి సీడ్లు రావాలంటే లక్ ఉండాలి అసలుకి. ఏంటి గైస్ ఇది, అప్పుడే బాబా ఇలాంటి సీడ్స్ కాదు కావాల్సింది. మొత్తం 23 minutes అయితే రికార్డింగ్ వచ్చింది నాకు.
కట్ చేస్తాం నేను దాన్ని ఎలాగో. ఇక్కడ బీట్రూట్ ఉంది. అబ్బా! ఫార్మింగ్ కూడా బాగానే చేసుకుంటున్నారు వీళ్ళు, మన విలేజ్ వాళ్ళే. కానీ ఇక్కడ బ్లేడ్ స్మిత్ ఇల్లు ఉందో లేదో వెతుకుదాం. కొండలు మొత్తం ప్లెయిన్స్ బాగుంది కదా గైస్ వీళ్ళకి. టేబుల్స్ మొత్తం ఫుడ్కి అయితే కొరవలేదు వీళ్ళకి. ఖచ్చితంగా 4th ఎపిసోడ్లోనో 5th ఎపిసోడ్లోనో మన విలేజ్ నుంచి ఈ విలేజ్కి అయితే రూట్ వేస్తానబ్బా. కోఆర్డినేట్స్ కూడా గుర్తున్నాయి. అడవిలో నుంచి ఎంత దూరం అయినా మన విలేజ్ నుంచి ఇక్కడికి రూట్ వేస్తాను నేను. రూట్ వేసి ఇంకా వద్దాం అప్పటి నుంచి. ఇద్దండి చెస్ట్ ఉంది ఇక్కడ. చెస్ట్లో ఏముందో చూద్దాం. బాగానే ఉంది, భలే ఉంది కదబ్బా. ఇక్కడ హిల్స్లో స్పాన్ అయింది ఈ విలేజ్. మనకి లక్ అబ్బా అసలుకి. చూడండి, 2nd ఎపిసోడ్లో విలేజ్, 1st ఎపిసోడ్లో విలేజ్. అబ్బో ఆ విలేజ్లో ఏమో 2 బ్లేడ్ స్మిత్ హౌస్, ఇక్కడేమో విలేజ్. ఏమంటా స్టార్ట్ చేసాం కానీ లక్ మీద లక్. బిల్డ్స్ చేస్తాను గైస్. ఇంత మంచి సీట్స్ దొరికినప్పుడు బిల్డ్స్ చేయకుండా ఎలాగా. ఓకే, ఫస్ట్ అయితే మీకు కొండ మీదకైతే వెళ్దాం మనం. రివ్యూని ఏమైనా దొరకచ్చేమో. ఓకే గైస్, మనమైతే ముందు వెళ్ళి విలేజ్ ఎక్స్ప్లోరేషన్ అయితే చేద్దాం. ఇక్కడైతే బ్లాక్స్ కూడా పడట్లేదు, అంత ల్యాగ్ అయితే వస్తుంది. ఓకే, ఏం చేద్దాం చెప్పండి. ల్యాగ్ అంటే ఉండింది మరి. షేడర్స్ అయితే బాగానే వేసాం పైన. ఓకే, ఇంకా హై షేడర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయ్యే దాన్ని బట్టి. ఇక్కడైతే గుర్రాలు, వీళ్ళ పెంపకాలు మొత్తం బాగానే ఉంది కదా గాయస్. ఓకే, హౌస్ అయితే బాగానే ఉంది. 2nd ఎపిసోడ్లో 2nd విలేజ్. బాబా ఏమన్నా లెక్క. ఓకే, ఖచ్చితంగా మన విలేజ్ నుంచి ఈ విలేజ్కి అయితే మనం రూట్ వేసుకుందాం. అది అండర్ గ్రౌండ్ కావచ్చు, పైనుంచి కావచ్చు. అండర్ గ్రౌండ్ అంటే బాగానే ఉండట్లే. అండర్ గ్రౌండ్ కూడా బాగానే ఉండిద్ది. పైన గ్లాస్ వేసేసి కింద అండర్ గ్రౌండ్ నుంచి రూట్ అయితే వేసుకోవచ్చు. చూద్దాం ఫ్యూచర్లో పరిస్థితులు ఉండేదాన్ని బట్టి. ఇక్కడ ఫెన్సింగ్లో అయితే బాగానే వేసారు. ఆ ఫెన్సింగ్స్లో ఏముందిలేండి కానీ. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే చాలు. ఎక్స్ప్లోరేషన్ కానీ వచ్చాం, మామూలుగా మైనింగ్కి వెళ్దామని వచ్చాం. కేవ్స్ అయితే ఎక్కడా దొరకలేదు, కానీ మనకి విలేజ్ దొరికింది. మళ్ళా సూర్య, నువ్వు నన్ను ఏం చేయలేవు. కొట్టట్లేదు ఎందుకు సీట్ దగ్గరికి పోయినా. సర్లేండి, మనకి ఎందుకు కానీ వాడిని చంపితే పైకి వెళ్ళి ఒక చక్కని అవుటర్ అయితే ఇచ్చేసుకుందాం అనమాట. ఈ వీడియోకి అయితే చాలు, మనసు నిండిపోయింది. 2nd విలేజ్ ఎక్స్ప్లోరేషన్కి బాగానే వచ్చినాం. ఎక్స్ప్లోరేషన్కి వచ్చే టైం బాగుంది, అప్పుడే 8 days అయిపోయింది. ఓకే గైస్, మనం ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దట్స్ అబౌట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.